గజాసు న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలము బీరవెల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బాల్యంలో ఎంతో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఉన్నత విద్యాభ్యాసం చేసి మరి ప్రపంచంలోనే అత్యధికంగా డిగ్రీలు సాధించిన మేధావిగా అవతరించాడని తెలియజేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచారు. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షన 395 సభ్యులతో 22 కమిటీలతో రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీ ఏర్పడింది. అందులో ముఖ్య కమిటీ రాజ్యాంగ రచన కమిటీ. దానికి అంబేద్కర్ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. అంతకుముందు కాంగ్రెస్ మహామహుల చేత రాజ్యాంగ రచనకు నిరాకరించబడిన అంబేద్కర్ ఆఖరుకు పశ్చిమ బెంగాల్లోని అమీన్పుర నుంచి రాజ్యాంగ నిర్మాణ సభకు ఎన్నికైన అమీన్పురను పాకిస్తాన్లో కలిపేశారు. రాజ్యాంగ రచనకు వివిధ దేశాల మేధావులను సంప్రదించగా ప్రపంచ నంబర్ 1 మేధావి అయిన అంబేద్కర్ ఉన్న దేశంలో రాయడానికి వారు వెనుకడుగు వేయడం వలన గత్యంతరం లేక బాబాసాహెబ్ను బొంబాయి నుంచి గెలిపించి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. రాజ్యాంగ అసెంబ్లీలోని 22 కమిటీలలో గల మొత్తం సభ్యులు 7,635 సూచనలలో ఇచ్చినప్పటికీ అందులో 4,122 సూచనలు పనికిరావని అంబేద్కర్ వాటిని కొట్టివేసి 2,473 సూచనలు స్వీకరించి రాజ్యాంగ రచన కోసం తీసుకున్నాడు. ఈ క్రమంలో అంబేద్కర్ రోజుకు 3 గంటలే నిద్రపోతూ 60 దేశాల రాజ్యాంగాలు పరిశీలించి మన దేశంకు అవసరమైన ఆర్టికల్స్ కొన్ని తీసుకొని రాజ్యాంగ రచనను భుజాల మీద వేసుకున్నాడు. అంబేద్కర్ అధ్యక్షత రాజ్యాంగ ముసాయిదా కమిటీలలో పేరుకు 6 సభ్యులు ఉన్న వ్యాపార రీత్యా విదేశాలకు ఒకరు, అనారోగ్య కారణాల వలన ఒకరు చనిపోవడము, అంటరాని వానితో పనిచేయ నిరాకరించి ఒకరు, రాజకీయ వల్ల ఒకరు, ఈ విధంగా అందరు తప్పుకునడం వల్ల రాజ్యాంగ రచన భారము అంబేద్కర్ ఒక్కడి మీదనే పడ్డది. ఈ దేశ సమాజ అవసరాలకు తగిన విధంగా 8 షెడ్యూల్స్ 395 ఆర్టికల్స్తో రాజ్యాంగ నిర్మాణం తయారు అయింది. మన దేశంలో ఉన్న నీచమైన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వేల సంవత్సరాలుగా చదువుకు, ఆస్తి హక్కుకు, అధికారాలకు దూరంగా ఉంచబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొన్ని ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కల్పించబడ్డాయి. మన రాజ్యాంగాన్ని సైంటిఫిక్ కాన్స్టిట్యూషన్ అనవచ్చు. భవిష్యత్తులో ఏర్పడే అవసరాలకు, మార్పులకు అనుగుణంగా సవరణ చేసే అవకాశం ఉంది. సవరణలు జరగడం వల్ల షెడ్యూల్స్ 12 ఆర్టికల్స్ 422గా మారాయి. మన దేశం వారు ఎందరూ విదేశాలలో గౌరవంగా జీవిస్తూ రాజకీయ అధికారాలు అనుభవిస్తున్నారు. మనము ఇక్కడ కులం, మతం అంటూ వివక్ష చూపడము ఈ మధ్య కాలంలో చాలా పెరగడం విషాదము. కొందరు మత, జాతి, రాజ్యం అంటున్నారు. మత రాజకీయాలు చేసిన పాకిస్తాను, జాతి రాజకీయాలు చేసిన శ్రీలంక ఎంత ఘోరంగా తయారైనాయో ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా గాంధీ ఓటు హక్కు కేవలం రాజవంశీయులకు
100 ఎకరాల భూమి ఉన్నవారికే ఉండాలని నెహ్రూ, అలాగే గ్రాడ్యుయేట్స్కే ఉండాలని పటేలు ప్రతిపాదిస్తే, కుల మత జాతితో సంబంధం లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కు ఉండాలని అంబేద్కర్ పోరాడి సాధించారు. కావున యువకులు అందరూ కూడా ఇలాంటి సదుపాయాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానాలు సాధించాలని నాయకులు కోరుకున్నారు. ఈ సమావేశంలో మాదిగ సంఘ అధ్యక్షుడు గర్చంద చిన్నయ్య మరియు వీరవెల్లి గ్రామ ప్రత్యేక అధికారి తాళ్ల దేవిదాసు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గీతారాణి మరియు మండల బీజేపీ మండల కన్వీనరు కరుణాసాగర్ రెడ్డి, బరికుండ లస్మయ్య, కారుబర్ రాజేశ్వర్, బరుకుంట సుధాకర్, లస్మయ్య, పెద్ద సాయన్న, నడిపి సాయన్న, వెంకూర్ సుధాకర్, అశోక్, గజపల్లి సాగర్, గజపల్లి శ్రావణ్, గజపల్లి నరసయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.